ఒక స్కూల్లో పిల్లలు ఉంటారు. ఆ, అందరు పిల్లలు సేమ్ క్లాస్ వింటారు. సేమ్ మైండ్ ఉంటుంది, అంటే సేమ్ మైండ్ సెట్ ఉండదు. అందరికీ ఒకే మెదడు. అవు. మానవులందరికీ ఒకే మెదడు ఉంటుంది. ఒకే ఏజ్ వాళ్ళు, ఒకే స్కూలు, ఒకే కాలేజు, ఒకే స్కూల్లో చదువుతున్నారు. 40 మంది ఉన్నారు. కానీ ఆ స్కూల్లో ఒకరిద్దరికే ఎందుకు ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు వస్తాయి? మిగతా వాళ్ళు ఎందుకు చదవలేకపోతారు? చదవాలనుకున్నా చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతాయి? అందరూ ఎందుకు చదవలేకపోతారు అనేది ఒక డౌట్. ఏఐ ఇస్ ఎ షార్ట్ ఫామ్. ఏఐ మామూలుగా ఏఐ అంటే ఏమంటాం మనము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ మై ఏఐ ఈజ్ డిఫరెంట్. ఐ ఫర్ ఇంటెన్షన్, ఏ ఫర్ ఎబిలిటీ. ఇంటెన్షన్ ఉండాలి, నేను చదువుకోవాలి, నేను క్లాస్ ఫస్ట్ రావాలి, దట్ ఈస్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, అది ఎబిలిటీ కూడా ఉండాలి. అంటే నేనేంటి, అంటే నా ఎబిలిటీ ఎంత, నా టాలెంట్ ఎంత, పొటెన్షియల్ ఎంత. ప్యాట్, పొటెన్షియల్ అండ్ టాలెంట్. బట్ దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్, వీ కెన్ ఎన్హాన్స్ దెమ్. నా పొటెన్షియల్ సమ్ 10 యూనిట్స్ ఉంది ఈరోజు, ఐ కెన్ టేక్ ఇట్ టు 11-12 యూనిట్స్. అంటే ఎంత స్ట్రెచ్చింగ్ అంటాం మనం. ఒరిజినల్గా ఉన్నది కానీ నేను స్ట్రెచ్ చేయగలను దాన్ని. స్ట్రెచ్ చేసిన పార్ట్ మళ్ళీ ఒరిజినల్లో ఫామ్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఫర్దర్ రీస్ట్రెచ్. ఎంతవరకు అంటే ఫర్దర్ ఐ కెనాట్ అగైన్ స్ట్రెచ్ చేయలేను అంత లెవెల్ వరకు మీరు స్ట్రెచ్ చేయాలి మీ టాలెంట్ని కానీ పొటెన్షియల్ కానీ. సో కృషివలత, వ్యావసాయాత్మక బుద్ధి ఉన్నవాళ్ళు దే విల్ ఆల్వేస్ కమప్. మనం చూసి నేర్చుకోవాలి. కొన్ని మనకి స్వతహాగా ఉంటాయి, స్వతహాగా లేనివి మనం వేరే వాళ్ళని, మంచి వాళ్ళని, ఎగ్జాంపులరీ పర్సనాలిటీ చూసి, అంటే ఇప్పుడు లేని చారిత్రక క్యారెక్టర్స్ని కానీ కాంటెంపరీగా మన ముందే, మన బెంచ్లోనే, మన క్లాస్ రూమ్లోనే, మన సెక్షన్లో ఉన్న పిల్లలు మనకైనా మెరుగైన వాళ్ళని చూసి కూడా వీ కెన్ ఆల్వేస్ లెర్న్ అండ్ బెటర్ అవర్ రిజల్ట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ద లైఫ్. ఆ అవకాశం ఉంది. మరి మీరు వినియోగించుకుంటున్నామా అనేది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్.